అరే మామా బ్రోస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ త్వరగా పూర్తి చేయండి. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. సమర శంఖం పూరించు. అరే ఏంది భయ్యా మీరు మనుషులో మానవ ముఖాల ఆ కొట్టుడేంది ఆ దంచుడేంది? నీ అవ్వ ఒక్క వికెట్ పడకుండా 200 రన్స్ ని ఈజీగా చేసి పడేశారు. అరే వికెట్ పడడానికి కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఆ కొట్టుడేంది? పాపం ఢిల్లీ వాళ్ళు 200 రన్స్ కొట్టేపాటికి ఈజీగా మ్యాచ్ గెలుస్తాము అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదా ఫస్ట్ లో ఉన్న వాళ్ళు పిల్లలు కాదు పులులని. అరే విరాట్ అన్న, ఇదంతా జస్ట్ శాంపుల్సే. నీ అవ్వ ముందుంది ముసళ్ళ పండగ. ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టి నీకే ఈ విధంగా ఆడుతున్నామంటే ఇక సెమీస్ లో ఏ విధంగా ఆడతాము? ఒక్కొక్కరిని దంచి కొట్టి గుజరాత్ తడాకా చూపిస్తాం. గుజరాత్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే ఏంది భయ్యా మీరు ఫస్ట్ లో రన్స్ రాకపోయినా ఎంత కష్టపడి మంచి స్ట్రైక్ రేట్ తో సెంచరీ పిసికాను. నీ అవ్వ మీరు మాత్రం ఒక్క పుల్లంటే ఒక్క పుల్ల అక్కడ పీకుండా మ్యాచ్ మొత్తం ఖతం చేశారు. 200 రన్స్ కొట్టాము, ఈజీగా మ్యాచ్ గెలుస్తాము అనుకున్నా. కానీ మీరు మాత్రం కనీసం ఒక్క పుల్ల అంటే ఒక్క పుల్ల అయినా కనీసం ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేయలేదు. అరే ఇది తొండి మోసం దాగా కుట్ర. అంపైర్ గారికి కొంచెం కూడా కనికరమే లేదు. అరే అది ఈజీగా వికెట్ పడాల్సింది వికెట్ కూడా ఇవ్వలేదు. లేకపోయింటే కొంచెమైనా మనం మ్యాచ్ గెలవనీకి ఛాన్స్ అయినా ఉండేది. అరే ఏంది భయ్యా నట్టు బ్రో, ఒక్కొక్క బ్యాట్స్మెన్ నట్లు లూజ్ చేస్తావు అనుకున్నా. కానీ వాళ్ళు మాత్రం నీ నట్లే లూజ్ చేసి పడేశారు. మొత్తం మ్యాచ్ పోవడానికి కారణం ఎవరంటే నీకు దండేసి దండం పెట్టాలి. వేసిన ఫస్ట్ ఓవర్లకే 20 రన్స్. ఆ తర్వాత మిడిల్ ఓవర్ లో స్పిన్నర్స్ మంచిగా వేసిన టైంలో నీకిచ్చా. మళ్ళీ ఫస్ట్ ఓవర్ లో ఏ విధంగా వేసావో సెకండ్ ఓవర్ కూడా అదే విధంగా వేసావు. ఫైనల్ గా మ్యాచ్ ని సంకనాకిచ్చేసావు. అరే రాహుల్ బ్రో, ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటది. దాన్ని చూసి చూనట్టు వదిలేయాలి. నేనేమైనా కావాలని ఇచ్చానా ఏంటి? బై మిస్టేక్ జరిగిపోయింది. ప్రతిసారి దాన్నే పట్టుకుంటే ఎలా? ఇక ఉన్న 2 మ్యాచ్లపై ఫోకస్ చేద్దాం. ప్లే ఆఫ్స్ లో అడుగు పెడదాం. మిమ్మల్ని నమ్మతే ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టడం కాదు, తలకి 3 నామాలు వేసుకుని గుండు కొట్టించుకోవడమే. అరే గుజరాత్ మజాక, ఒక పిట్టను పిసికేపాటికి 3 పిట్టలు పైకి ఎగిరినట్టు ఒక్క మ్యాచ్ గెలిచేపాటికి ఏకంగా 3 టీంలు క్వాలిఫై అయింది. అది గుజరాత్ పవర్ అంటే. ఇక 4వ పిట్ట ఎవరనుకుంటున్నారో? ఈ ముంబై ఇండియన్సే. నీ అవ్వ ఆన్ ద వే. ఇక ఉన్న 2 మ్యాచ్ల్ని వట్టిగానే పిసికేసి ముంబై పవర్ అంటే చూపిస్తాం. అరే అయ్యరా మజాక, కటిక చీకటిలో నిద్రపోతున్న పంజాబ్ ని వెలుగులోకి తీసుకొచ్చా. నీ అవ్వ 11 ఏళ్ల తర్వాత పంజాబ్ ని ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టా. అది అయ్యర్ అంటే. అరే అలాగే అదే ఫామ్ లో పంజాబ్ కి కప్పు కొట్టి అయ్యర్ తడాక ఏంటో చూపిస్తా. అయ్యర్ అంటే ఫ్లవర్ అనుకుంటురా, వైల్డ్ ఫైర్. నీ అవ్వ కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే అయ్యార్ బ్రో, మా చీటీ ఉన్న ఫామ్ కి మీరెలా కప్పు కొడతారు? నీ అవ్వ మీరు ప్లే ఆఫ్స్ లో నెంబర్ 2 ప్లేస్ లో ఉండడానికి ఛాన్స్ లేదు. అలాంటిది కప్పు కొడతారంటే కప్పు. ఏదో రాజస్థాన్ పై మ్యాచ్ గెలిచినందుకు ఓ సీన్ కొడుతున్నావు. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.